వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్లో మీకు ఉపయోగపడే చాలా ముఖ్యమైన సమాచారాన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డిగ్రీ విద్యార్థులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ముఖ్యంగా తెలుగుకి సంబంధించి అన్ని పాఠ్యాంశాలు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్త సిలబస్ 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి మీకు తెలుగు సిలబస్ అయితే మారింది. సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2. సెమిస్టర్ 1 ఇప్పుడు ఈ సెమిస్టర్ 1కి సంబంధించి లేటెస్ట్ సిలబస్ మీద మీకు ఆయా పాఠ్యాంశాలను అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటికే మీకు దేశభక్తి కావచ్చు, హంస కాక వృత్తాంతము, కుమారాస్త్ర విద్యా ప్రదర్శన పాఠ్యభాగ సారాంశము, ఇలాంటి పాఠ్యాంశాలు మీకు ఇప్పటికే అప్లోడ్ చేశాను. ఇక కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో గత వీడియోలో నేను ప్రతిపదార్థ తాత్పర్యం కోసం మీకు 2 పద్యాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో మొత్తం మనకు ముఖ్యమైనవి 5 పద్యాలు ఉంటాయి. ఈ 5లో ఏదో ఒకటి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవాళ మనము 3వ పద్యం గురించి ఈ వీడియోలో నేను చర్చించబోతున్నాను. మరి ఇలాంటి సమాచారం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇక కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం అనే పాఠ్యాంశానికి సంబంధించి మీరు అంతకుముందు నేను అప్లోడ్ చేసిన వీడియో చూస్తే మొత్తం మీకు పాఠ్యాంశం అర్థమవుతుంది. దాని తర్వాత ముఖ్యమైన పద్యాలని 2 పద్యాలు అక్కడ ఇచ్చాను, అవి చూడండి. ఇది 3వ వీడియో ఈ పాఠ్యాంశానికి సంబంధించి. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం అనేది నన్నయ్య రచించినటువంటి ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వం 6వ ఆశ్వాసం నుండి తీసుకోబడింది. కౌరవ పాండవులు ద్రోణాచార్యుడి వద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్న తర్వాత ఆ అస్త్ర విద్య నైపుణ్యాన్ని ధృతరాష్ట్రుడు, భీష్ముడు, గాంధారి, కుంతి మొదలైనటువంటి ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించడం జరిగింది. దీన్నే మనం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం అంటున్నాం. కుమారులు అంటే ఇక్కడ పాండవులు, కౌరవులు. అస్త్ర విద్యా ప్రదర్శన అంటే వారి యొక్క యుద్ధ విద్యా నైపుణ్యాలను అక్కడ ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ద్రోణాచార్యుడు కూడా అక్కడ ఉన్నాడు. మరి దానికి సంబంధించి మొట్టమొదట మనకు భీముడు, దుర్యోధనుడు గదా యుద్ధాన్ని ప్రదర్శించడం జరిగింది. తర్వాత మీకు అర్జునుడు మరి తన అస్త్ర విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసము ఆ రంగ మధ్యంలోకి రావడం అనేది జరిగింది. ఏ విధంగా అర్జునుడు రంగ మధ్యంలోకి వస్తున్నాడు, అర్జునుడి యొక్క రూపాన్ని, అర్జునుడి యొక్క అతని యొక్క అస్త్ర విద్య ప్రదర్శనకు ముందు మరి అతన్ని వర్ణించడము, ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా ఎలాంటి ధనస్సును పట్టుకున్నాడు అనేవి ఈ పద్యంలో మనకు వర్ణించబడ్డాయి. ఒకసారి మనం ప్రతి పదానికి కూడా అర్థాన్ని అయితే చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడో మీరు గమనించండి. హారి విచిత్ర హేమ కవచావృతుడు ఉన్నత చాపచారు దీర్ఘోరు భుజుండు అన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే అర్జునుడు ఏ విధంగా ఉన్నాడంటే రంగులమయమైనటువంటి వింతైన రంగులు ఉన్నటువంటి, హేమ అంటే ఇక్కడ బంగారం అని అర్థం, బంగారు కవచాన్ని ధరించి ఉన్నాడు. కవచావృతుడు అంటే కవచాన్ని ధరించి ఉన్నటువంటి వ్యక్తి అర్జునుడు. ఏ విధంగా ఉన్నాడు? వింతైన రంగులు గల, విచిత్రమైన రంగులు గల బంగారు కవచాన్ని ధరించి మరి అర్జునుడు ఆ రంగ మధ్యంలోకి వస్తున్నాడు. ఉన్నత చాప చారు అన్నాడు. ఇక్కడ ఉన్నత చాప అంటే మరి అత్యున్నతమైనటువంటి గొప్పదైనటువంటి ధనస్సు. చాపం అంటే ఇక్కడ విల్లును ధరించి, చారు అంటే అందమైనటువంటి మరి గొప్పదైన అందమైన ధనస్సు అర్జునుడి చేతిలో ఉంది. అర్జునుడి యొక్క చేతులు కూడా దీర్ఘోరు భుజుండు అన్నాడు. ఇక్కడ మీరు గమనించండి. మరి పొడవైనటువంటి హస్తము కలిగిన వాడు అర్జునుడు. అతడి యొక్క శరీర సౌందర్యాన్ని, శారీరక ఆకృతిని గొప్పగా ఇక్కడ నన్నయ్య ప్రశంసించడం అనేది జరుగుతుంది. అతడు పట్టుకున్నటువంటి విల్లును కూడా ప్రశంసిస్తున్నాడు. అతడు ధరించినటువంటి కవచం కూడా ఒక గొప్పదైనటువంటి వింతైనటువంటి బంగారంతో కూడిన కవచము అతనికి ఉంది. ఇక్కడ చూడండి, భాస్వదసితోత్ఫలవర్ణుడు అన్నాడు. భాస్వత్ ప్రకాశిస్తున్నటువంటి నల్ల కలువ వంటి వాడు అన్నాడు. ఇక్కడ వర్ణం అంటే రంగు. ఇక్కడ ప్రకాశిస్తున్న ఒక నల్ల కలువ ఏ విధంగానైతే ఉంటుందో అర్జునుడు మరి ఇప్పుడు ఆ విధంగా ప్రజలకు కనిపిస్తున్నాడు. ఇక సేంద్ర చాప, ఇంద్ర చాప, ఇంద్రధనస్సు. ఇక్కడ చాపం అంటే ధనస్సు. ఇంద్ర చాప శంభారుచి అంటే మెరుపు కాంతిలాగా ఉంది అర్జునుడి
సూర్యుడు ఎలాగున్నాడంటే ఒక ఇంద్రధనస్సును ధరించి ఒక మెరుపు కాంతి, మీరు ఆకాశంలో చూడండి ఇంద్రధనస్సు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అక్కడ మేఘము ఇది మొత్తం కూడా ఒక ఆకాశంలో ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని అర్జునుడితో ఇక్కడ మనకు అర్జునుడిని ఆకాశంలో ఉన్న దృశ్యంతో ఇక్కడ పోల్చడం అనేది జరుగుతుంది. గమనించాడు, ఒక ఇంద్రచాపాన్ని ధరించి మరి మేఘం ఒక మెరుపు కాంతి లాంటి, శంపారుచి మేఘము అంటే మెరుపు కాంతి లాంటి మేఘం లాగా ఆయన ఉన్నాడు. అలా ఉంటూ పాండవ మధ్యముడు అంటే మీకు అర్జునుడు ఈ 5గురు పాండవులలో మధ్యవాడన్నట్టు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఈ 5గురిట్లో మధ్యవాడు అర్జునుడు కాబట్టి పాండవ మధ్యముడు అంటున్నాడు. పాండవ మధ్యముడొప్పి బద్ధతూనీరుడు అంటే మీకు బాణాలు ఉంటాయి కదా, ఈ బాణాలు ధరించి ఈ అమ్ముల పొది మరి కట్టుకొని ఉన్నాడు. బద్ధతూనీరుడు అంటే ఆ అమ్ముల పొదులు ధరించి ఉన్నాడు. చేతిలోనేమో ధనస్సు ఉంది, అదేవిధంగా వీపుకి మీకు అమ్ముల పొదులు ఉన్నాయి. బద్ధతూనీరుడు రంగమధ్యమున నిల్చే, ఆ రంగస్థలం, ఆ రంగవేదిక మధ్యలోకి వచ్చిండు. జనంబులు తన్ను చూడగన్. ఇప్పుడు చూడండి, ప్రజల యొక్క కళ్ళన్నీ కూడా ఎవరి మీద ఉన్నాయంటే ఆ అర్జునుడి మీద ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో ఉత్సుకతతో ఉన్నారు, అర్జునుడిని చూడాలి, అర్జునుడి ఇంతవరకు ఆయన యొక్క గొప్పదనాన్ని విన్నారు తప్ప ప్రత్యక్షంగా చూసింది లేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా తాము ఎప్పటి నుంచో అభిమానిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి వారికి కళ్ళ ముందే నిలబడేసరికి వాళ్ళు తన్మయత్వంతో ఉన్నారు. ప్రజలంతా కూడా జయ ధ్వనాలు చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ పద్యములో ఉన్న ప్రతి పదానికి నేనైతే అర్థాన్ని వివరించాను. మొత్తం మీద మీరు ఇక్కడ అర్థం ఏం రాయొచ్చు అంటే, అర్జునుడు తన యొక్క అస్త్ర విద్య నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి రంగమధ్యంలోకి వస్తున్నప్పుడు మరి ఏ విధంగా ఉన్నాడంటే, అతడు వింతైన రంగులు గల బంగారు కవచాన్ని ధరించి ఉన్నాడు. ఒక గొప్ప ధనస్సును తన పొడవైన చేతులలో ఒక గొప్ప ధనస్సును ధరించి నల్ల కలువ వలె ప్రకాశిస్తున్నాడు. మరి ఇంద్రధనస్సు ధరించి ఒక మెరుపు కాంతి లాంటి మేఘంలాగా మరి అర్జునుడు అక్కడ కనిపిస్తున్నాడు. మరి పాండవులలో మధ్యవాడైనటువంటి అర్జునుడు మరి అమ్ముల పొదులు ధరించి రంగస్థలం మధ్యలోకి రావడం జరిగింది. ప్రజలంతా మరి అర్జునుడినే చూస్తున్నారు అనేది ఈ పద్యంలో ఉన్నటువంటి భావం అండి. మీకు ఇక్కడ ఇచ్చాను. పాండవ మధ్యముడు అర్జునుడు తన వస్త్ర విద్య నైపుణ్యం ప్రదర్శించడానికి రంగమధ్యంలోకి వచ్చిన తీరును ఈ పద్యం వివరిస్తుంది. ఇక్కడ హారి అంటే మనోహరమైన, విచిత్ర అంటే వింత రంగులు కలిగినటువంటి, హేమ అంటే బంగారంతో కూడిన, కవచావృతుడు, ఆవృతం అంటే కప్పబడడం, కవచంతో కప్పబడిన వాడు, ఉన్నత గొప్పదైన, చారు అంటే ఇక్కడ అందమైన, చాప అంటే ధనస్సు అని అర్థం అండి. ఇక్కడ దీర్ఘోరు భుజుండు అంటే పొడవైన హస్తం, బద్ధ తూనీరుడు అంటే కట్టబడిన అమ్ముల పొదులు గలవాడు, భాస్వదశితోత్పల వర్ణుడు అంటే ప్రకాశిస్తున్న నల్ల కలువ రంగు గలవాడు, పాండవ మధ్యముడు అంటే పాండవులలో నడిమివాడు, జనంబులు అంటే ఇక్కడ ప్రజలు, తన్ను చూడగనంటే తనను చూస్తుండగా, ఇంద్రచాప ఇంద్రధనస్సుతో శంపారుచి మెరుపు కాంతి, మేఘమా అన్నట్టు, ఒప్పి అంటే అందంగా అమరి, రంగమధ్యమును నిలిచి అంటే రంగమధ్యంలో నిల్చున్నాడు. ఇవి ఈ పద్యం యొక్క ప్రతి పదానికి అర్థమండి. మరి మనోహరమైనటువంటి అర్జునుడు బంగారు కవచాన్ని ధరించి, పొడవైన చేతులలో ధనస్సును ధరించి, నల్ల కలువలే ప్రకాశిస్తూ, ఇంద్రచాపం మెరుపు కాంతి లాంటి మేఘమో అనగా మరి పాండవ మధ్యముడు అమ్ముల పొదులతో మధ్యలోకి వచ్చి, రంగమధ్యంలోకి వచ్చి నిల్చున్నాడు అనేది ఈ పద్యం యొక్క భావం. మరి తదుపరి వీడియోలో మరొక పద్యం మనము డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.